హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆగస్టు 5వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. మరి వీటికి సంబంధించి ఇప్పటికే హాల్ టికెట్స్ అనేవి విడుదలయ్యాయి. ఎవరైతే అభ్యర్థులు ఏపీ టెట్ కు దరఖాస్తు చేశారో అటువంటి వారు మీ యొక్క హాల్ టికెట్స్ అన్నిటిని కూడా మరి ఏపీ టెట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ రోజున పరీక్ష ఉండబోతోంది అనే వివరాలను మరి హాల్ టికెట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా పూర్తిగా షెడ్యూల్ ని మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ మనకు షెడ్యూల్ అంటూ కూడా కనిపిస్తుంది. మొత్తం ఏ పరీక్ష ఏ రోజున ఎన్ని రోజుల పాటు జరగబోతోంది అనే పూర్తి వివరాలు కూడా ఇందులో మనకు కనిపిస్తాయి. మరి ఆగస్టు 5వ తేదీన ప్రారంభమయ్యే పరీక్షలు ఆగస్టు 16వ తేదీ వరకు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఒకసారి ఇక్కడ గమనిద్దాం. ఆగస్టు 5 నుంచి ఏపీ టెట్ పరీక్షలు. ఒంగోలులో 3 కేంద్రాలు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్షా షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ ప్రకారం ఆగస్టు 5 నుంచి 16 వరకు ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. అందుకోసం ఒంగోలులో 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థలోని కేంద్రంలో 2200 మందికి, నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా సెంటర్ లో 2060 మందికి, రైజ్ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసే కేంద్రంలో 660 మంది అభ్యర్థులను కేటాయించారు. ఏపీ టెట్ కు హాజరయ్యే అభ్యర్థుల హాల్ టికెట్లు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు ఆన్లైన్ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఏపీ టెట్ పరీక్షలు అయితే మరి ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆన్లైన్ లో పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఏపీ మెగా డిఎస్సి 2025 అంటూ మరి పోస్టుల భర్తీ జరిగింది. మరి వీటి మీద మరి భారీ ఆరోపణలు చేస్తూ ప్రతిపక్ష పార్టీ మరి డిఎస్సి మీద ఆరోపణలు చేస్తోంది. మరోపక్క దీని మీద కోర్టులో కేసు కూడా ఫైల్ చేసినట్టు మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మెగా డిఎస్సి పై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి డిఎస్సి 2025 నియామకాలపై సిబిఐ దర్యాప్తు కోరుతూ పిల్ దాఖలు, పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటా, మెరిట్ జాబితాపై పిల్లులో ఆరోపణలు, డిఎస్సికి సంబంధించిన అన్ని డిజిటల్ రికార్డులు, సర్వర్లు, ఫైళ్లను భద్రపరిచేలా ఆదేశించాలని హైకోర్టుకు విజ్ఞప్తి. మరి ఏపీ మెగా డిఎస్సి ఏదైతే పరీక్ష ఇప్పటికే జరిగి మరి నియామకాలు కూడా పూర్తయ్యాయో వాటి మీద పలు అనుమానాలను మరి ప్రతిపక్ష వైసీపీ పార్టీ వ్యక్తం చేస్తోంది. మరి వీటన్నిటి మీద దర్యాప్తును కోరుతూ హైకోర్టులో పిల్ అనేది దాఖలు చేయడం జరిగింది. అలాగే డిఎస్సికి సంబంధించిన డిజిటల్ రికార్డులు, సర్వర్లు, ఫైళ్లను భద్రపరచాలని కూడా కోరడం జరిగింది. ఈ పేపర్స్ లీక్ అయ్యాయని, అలాగే స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితాలు మీద భారీ అవకతవకలు జరిగాయంటూ కూడా ఇక్కడ ఆరోపణలు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి మొత్తానికి డిఎస్సి 2025 మీద హైకోర్టులో పిల్ అనేది దాఖలు అవ్వడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అయితే మరి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుల మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఇక త్వరలోనే లీప్ బడులు అంటూ ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తోంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరాక పాఠశాల విద్యా బలోపేతానికి పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా సర్కార్ బడులను తీర్చిదిద్దేందుకు లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ పేరిట కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు పాఠశాలలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు నియోజకవర్గానికి ఒక విద్యాలయం చొప్పున ఎంపిక చేశారు. ఆ మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలో 10 ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారు. మరి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎంపికైన బడులు మనం ఇక్కడ ఒకసారి చూడవచ్చు. డిఆర్ఎంఆర్ మున్సిపల్ హై స్కూల్ ఒంగోలు, మేదరమెట్ల అద్దంకి నియోజకవర్గం, దొనకొండ, దర్శి, కొండాపి, సంతనూతలపాడు, కందుకూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలు. మార్కాపురం జిల్లాకు సంబంధించి మార్కాపురం పట్టణం, కంచర్లవారిపల్లె జెడ్పీ, బేస్తావారిపేట జెడ్పీ బాలుర, పెద్ద దొన్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారు. త్వరలోనే ఆయా బడుల్లో
వసతుల కల్పన చర్యలకు తీసుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కల్పిస్తున్న వసతులు ఇవి: ప్రతి సెక్షన్ కు పూర్తి సదుపాయాలతో తరగతి గది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, గణితం, ఫుడ్ అండ్ హోమ్ సైన్స్ ల్యాబులు, డిజిటల్ గ్రంథాలయం, స్టాఫ్ రూమ్, భోజనశాల, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రాథమిక చికిత్సా గది, రికార్డ్ గది, స్టోర్ రూమ్, సైన్స్ పార్క్, ఇండోర్ మైదానం, ఆడిటోరియం, ఆటల సాధనకు కబడ్డీ, ఖోఖో వంటి కోర్టులు, కిచెన్ గార్డెన్, వాకింగ్ ట్రాక్ వంటి సదుపాయాలు కల్పించనున్నారు. ఇందుకోసం ఒక్కో లీప్ స్కూల్ కు 15 కోట్ల మేర నిధులు కేటాయించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి, క్రీడా మైదానం, పార్కింగ్ స్థలం, భవిష్యత్తులో విస్తరణ చేపట్టేందుకు వీలుగా కనీసం 5 ఎకరాల స్థలం, 5 కిలోమీటర్ల పరిధిలో ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, నీరు, విద్యుత్ సదుపాయం, మెరుగైన రవాణా సౌకర్యం కలిగిన పాఠశాలలకు తొలి దశలో ప్రాధాన్యం ఇచ్చారు. మరి ఇక్కడ ప్రతి నియోజకవర్గానికి లీప్ బడి అనే దాన్ని ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఇక్కడ అమలు చేయబోతోంది. ఇప్పటికే మరి సక్సెస్ అవడంతో ప్రతి నియోజకవర్గంలో కూడా లీప్ బడులు అనేవి రాబోతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్య, కుటుంబాలను పోషించుకుంటూనే బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ కల సాకారం. యూజీ, పీజీ కోర్సులకు అనుమతి ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు. రెగ్యులర్ విద్యార్థుల మాదిరే పరీక్షలు, ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు. ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే వారు తమ ఉన్నత విద్యా కలను సాకారం చేసుకునే అవకాశం లభించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉద్యోగులకు మంచి అవకాశం కల్పించింది. NICTE నిబంధనలకు అనుగుణంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కు అడ్మిషన్లు విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. AICTE అనుమతులు తెచ్చుకున్న కాలేజీలు ఈ కోర్సులను అందుబాటులోకి తెస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు, MSMEలు, ఇతర రిజిస్టర్డ్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పనిచేసుకుంటూనే ఈ కోర్సులు చేయొచ్చు. ఈ విధానంలో చదివే వారిని రెగ్యులర్ కోర్సులు చదివినట్లుగానే పరిగణిస్తారు. యూజీలో బీటెక్ లేదా BE, పీజీలో ME, MTech, MBA, MCA కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఉద్యోగులు వారి కార్యాలయం నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందవచ్చు. ద్వితీయ సంవత్సరంలో కోర్సులో చేరే విద్యార్థుల తరహాలో లాటరల్ ఎంట్రీ అర్హతలు కలిగి ఉండాలి. ఒక్కో కాలేజీలో గరిష్టంగా 3 కోర్సులను కాలేజీలు అందించే అవకాశం ఉంది. పీజీలో గరిష్టంగా 30, యూజీలో 60 సీట్లు ఉద్యోగులకు అందుబాటులో ఉంటాయి. అనుమతించిన సీట్లలో 1/3 అడ్మిషన్లు భర్తీ అయితే కోర్సును కొనసాగిస్తారు. కోర్సుల సిలబస్, పరీక్షలు కూడా రెగ్యులర్ విద్యార్థుల తరహాలోనే ఉంటాయి. ఈ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు అడ్మిషన్ సమయానికి కనీసం ఏడాది కాలం ఉద్యోగంలో పనిచేసి ఉండాలి. SC, ST, BCలకు అడ్మిషన్ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తుంది. అన్ని అడ్మిషన్లు మెరిట్ ఆధారంగా మాత్రమే భర్తీ చేస్తారు. ఒక్కో విద్యా సంస్థలో ఒక సీటును కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల ఉద్యోగులకు రిజర్వ్ చేస్తారు. కన్వీనర్ కోటాకు నిర్ణయించిన ఫీజులను ఉద్యోగులు చెల్లించాలి. ఈ అడ్మిషన్లకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం వర్తించదు. ఈ విధానంలో మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉండవు. కాలేజీలు AICTEతో పాటు రాష్ట్రంలో సంబంధిత యూనివర్సిటీ ప్రభుత్వ అనుమతి పొందాలి. 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కాలేజీలు అడ్మిషన్లకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నాయి. కాబట్టి మరి కుటుంబాలను పోషించుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ బీటెక్, MBA, MCA చదవాలి అనుకునేటటువంటి వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. మరి ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యను పూర్తి చేసుకోవచ్చు. ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సిరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సిరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.